ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్కు శక్తి కలది. దేవుని వాక్కులో బలం ఉంది. దేవుని వాక్కుని వెంబడించి మనం ప్రయాణించగలిగితే జీవితంలో ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాము. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనము. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమెన్. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మనం దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవునికి మొరపెడుతున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము ప్రార్థన చేస్తున్న ప్రతి వాటిని ఆయన అనుగ్రహించుచున్నాడని నమ్మి మంచివారుగా ఉండాలి. దేవుణ్ణి వెతుకు వారికి ఆయన తప్పకుండా ఫలాన్ని దయచేస్తాడు. దేవుడు ఉన్నాడని నమ్మి గ్రహించి ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు తప్పకుండా దేవుడు అనుగ్రహించి ఫలాలను పొందుకుంటారు. హల్లెలూయా. ఒకరోజు ఒక ఎత్తైన భవనమునకు హఠాత్తుగా నిప్పు అంటుకుందంట. అతి కొద్దిసేపట్లోనే ఆ భవనము చుట్టూ మంటలు చెలరేగుతూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న భర్త, భార్య, పిల్లలు పరుగున తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎట్టకేలకు ఆ మంటల్లో నుండి బయటపడగలిగారు. కానీ వారిలో చిన్న కుమారుడు లేడు. వాడు మంటల్లో చిక్కుకుని పోయాడు. తల్లిదండ్రుల హృదయం ద్రవించిపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అంతా ఆ కుమారుడు కొరకు గొల్లుమని ఏడుస్తూ ఉన్న సమయంలో ఎక్కడ నుండో ఒక కేక వినిపిస్తూ ఉంది. డాడీ రక్షించండి, డాడీ నన్ను రక్షించండి అని కేకలు వినబడుతున్నాయి. ఆ కేకలు విన్న తండ్రి ఆ భవనం వైపు తేరి చూడగా మంటలు, పొగ ఆ భవనము చుట్టుముట్టినప్పటికీ ఆ భవనం పై అంతస్తు కిటికీ దగ్గర తన కుమారుడు ఏడుస్తూ డాడీ రక్షించండి అని అరుస్తూ కనిపించాడు. వెంటనే తండ్రి ఆ కుమారుని చూచి, నాయన నువ్వు ఉన్న చోట నుండి కింద కూరికై నేను నిన్ను భద్రంగా కాపాడుతానని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ కుమారుడు, డాడీ నాకు నువ్వు కనిపించడం లేదు, నా చుట్టూ మంటలు, పొగ, ఎలా ఉరకమంటావు డాడీ అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి కుమారునితో, నాయన నేను నీకు కనిపించకపోయినా పర్వాలేదు, నువ్వున్న ఫలాన్న ఉరుకు, నేను నిన్ను పట్టుకుంటాను అని అంటుండగా ఆ కుమారుడు భయపడుతూ, డాడీ నీ మాట వినిపిస్తుంది కానీ నువ్వు కనిపించడం లేదని మరింత బిగ్గరగా ఏడుస్తూ అన్నాడు. అది విన్న తండ్రి, నాయనా నీకు నేను కనిపించకపోయినా పర్వాలేదు, నువ్వు నాకు కనిపిస్తున్నావు అంతే చాలు, నేను నిన్ను స్పష్టంగా చూడగలుగుతున్నాను కనుక నువ్వు ఉన్న చోట నుండి కిందకి ఉరుకు, నేను నిన్ను పట్టుకుంటాను అని ఉంటుండగా ఆ కుమారునికి తండ్రి కనిపించకపోయినప్పటికీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు చాలు అనే విశ్వాసంతో పైనుండి ఉరికేశాడు. తిన్నగా వచ్చి సురక్షితంగా తన తండ్రి చేతుల్లో పడ్డాడు. ప్రమాదము నుండి, ప్రాణాపాయ స్థితి నుండి విశ్వాసముతో బయటపడ్డాడు. నీవు కూడా ఆ చిన్న కుమారుడు వలె మంటల్లో చిక్కుకుని ఉన్నావా? నిన్ను అలుముకున్న అపనిందల చేత, నిన్ను ఆవరించిన అపజయాల చేత, నిన్ను కమ్ముకున్న కష్ట నష్టాల చేత, నీ దారిని మూసివేసిన దారిద్ర్యము చేత, ఆశలు వదులుకున్న అనారోగ్యము చేత నిందింపబడ్డావా? ఎలా బయటపడాలో తెలియక, రక్షించేవారు కానలేక, ఆదుకునే ఆపద్బంధువుడైన దేవుని జాడలేక కృంగిపోతున్నావా? భవిష్యత్తుపై ఆశలు పూర్తిగా సన్నగిల్లపోవచ్చు. ఇక మరణమే నా గతిని నీ మనసు ములుగుచు ఉండొచ్చు. రక్షించే దేవుడు, నిత్యము కాపాడే కరుణామూర్తి నీకు కానరాకపోవచ్చు. కానీ నిన్ను తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రియమైన రక్షకుడు ఏమంటున్నాడో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నేను నీకు కనిపించకపోవచ్చు కానీ నాకు నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు నన్ను చూడలేకపోవచ్చు కానీ నేను నిన్ను నా చేతుల్లో చెక్కుకొని నిత్యము నిన్ను చూస్తూ ఉన్నాను. విశ్వాసంతో అడుగు ముందుకు వెయ్యి. సమస్యల సుడిగుండాల్లో చిక్కుకొని ఏడవవద్దు. రక్షించేవారు, కాపాడేవారు, విడిపించేవారు లేరని అధైర్యపడవద్దు. నేను నీకున్నాను, నిన్ను చూస్తూ ఉన్నాను. నీ పుట్టుక నాకు తెలుసు, నీ బ్రతుకు నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడ చెక్కుబడి ఉన్నావో, నీ ఏ సమస్యల్లో, ఏ పాపపు పొగలో, ఒంటరితనంతో, భయంతో, దేవారాత్రంలో అరుస్తూ ఉన్నావో నాకు తెలుసు. నేను నిన్ను విడిచిపెట్టలేను. విశ్వాసముతో ఆ సమస్యల నుండి, కన్నీటి నుండి బయటపడు. నా చేతుల్లో పడు. నేను నిన్ను పట్టుకుంటాను, నిన్ను కాపాడుకుంటాను అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తూ ఉండగా ఎందుకని విశ్వాసంతో ఆయన చేతుల్లో పడకూడదు? సురక్షితంగా జీవించకూడదు? ఒక్కసారి ఆలోచించు. మనకెక్కడ భద్రత ఉంది, ఎక్కడ సురక్షిత ఉంది అంటే ఆయన నీడలో మాత్రమే, ఆయన పాదాల కింద మాత్రమే, ఆయన చెంత మాత్రమే మనకు సురక్షిత ఉంది. ఆయన చెంత మాత్రమే మనకు కృపను అనుగ్రహిస్తుంది. కాబట్టి ఆయన చెంతను చేరుతాము. మన చింతలన్నీ ఆయన మీద మోపుదాము. ఆయనే మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సమస్తమును చూచుచున్న దేవుడు కనుక
ఆయన మనల్ని చూస్తున్నారు కాబట్టి ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడి మన జీవితాలని ఆయనకు అప్పచెప్పి మన జీవితాలని ఆశీర్వాదకరంగా మనం మలుచుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దేని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలమైనా మీరు మాతో మాట్లాడరయ్యా. నేను నిన్ను చూస్తున్నానని సెలవిస్తున్న దేవా మీకు వందనాలు. చూచుతున్న దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో ఉన్న సమస్యలను చూసి వాటి నుండి నైనా బయటపడినట్లు నన్ను మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే మీకు నిజంగా మొరపెడుతున్నారో వారి మొరను అంగీకరించి ఆలకించి వారి సమస్యల నుంచి నైనా వారిని విడిపించండి ప్రభా. విడిపించే దేవానికి స్తోత్రాలు, రక్షించే దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని మీరు సెలవిస్తున్నారయ్యా. మీరు ఉన్నారని నమ్మి తండ్రి మీరు కార్యం జరిగిస్తారని నమ్మినైనా తండ్రి మీ మీద విశ్వాసంతో ముందుకు సాగే ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. చదువుతున్న వరకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏమై ఉన్నామో తండ్రి మీ కృప వల్ల మాత్రం మేము ఎలా ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను మీరు దయచేస్తారని, ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త గంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.